ఏమైందా గిది వరకు దాకా పోయినావు? అరే ఆటో మాట్లాడతానే. ఇగో ఇగో ఇది పట్టుకో. వెళ్ళిపోతాటేనా? ఇక అందులోనే చింతపండు పెట్టినా చెల్లెకు పెట్టినా. సరే తమ్ముడు ఓర్ శంకరి అన్నా ఏందన్నా? మేము భుజం తీసుకొని వస్తాం అన్న. అది నువ్వు మరదలు నార్మాడికి అడిపోయి నార్మాడికి నిలబెట్టి ఆ బాయ్ పక్క పంట అంతా కొట్టేసిన అది కాలబెట్టు. మేము వెళ్ళపోద్దు కాదు వస్తాం మళ్ళీ 4 ఇంటి వరకు వస్తాం. సరే అన్న పోయేత్తంది. మబ్బంత ఎట్లా ఉన్నది మరి తొందర రాలన్నా. ఆటో మాట్లాడుకొని పోతాను. ఫోన్ చేయపోయాను అక్కకి ఇట్లా పోనా పడితే మళ్ళీ ఫోన్ ఏంది రకాశం. సరే పోతా పో. రైట్ జాగ్రత్త అన్న. ఓకేరా అన్నా చెప్పను రారే. మంచిది రా తమ్మి. నడు ఆటో ఆగింది నడు. అత్తనా నువ్వే ఇంతసేపు పోయొచ్చు మళ్ళీ నన్ను అన్ని ఆలస్యమే చేస్తావు నువ్వు. ఇంత దూరం నడిపిత్తివి. ఏం ఆటో మాట్లాడతావా? అరే ఆటో అని ఇంటి దాకా వస్తాడు. ఏదో ఎమర్జెన్సీ పని అట బడికాడ దించిండి పోయిండు. అంత మంచిగా పెద్దవా? ఇప్పుడే వస్తాను బిడ్డ. ఇప్పుడే వస్తాను. అంత మంచిరా? బిడ్డను తీసుకుపోను వస్తాను. బాపు అమ్మా ఇప్పుడే వచ్చిరా? ఇంత మంచినా? అంత మంచి బిడ్డ. ఏంది అంత నక్కు నక్కను? అంత మంచినానే. ఏందిరా గిట్లా అయినా ఏంది బాపు గిట్ల ఖరాబ్ అయింది? అత్తమ్మ అమ్మలు వచ్చారు. అన్న అంత మంచినా? వదిన అంత మంచినా? ఇంట్లో కూర్చుంది. అత్తనమని ఫోన్ అయ్యలేదు ఏంది అన్న? అవ్వ ఇట్లా కావ్య ఇట్లా తమ్ముడు మంచిన్నారా? అందరు మంచి. బాపు దావే అమ్మ కూర్చో. కూర్చోవాలి మంచిదే పోయి. అంత మంచిదేనే అన్న. బావి కడికే వేయండి. ఆడ పొలం కాడ మొత్తం దున్నిపిచ్చిడు నారేసి ఉన్నది కదా. నారు ఎదిగిందా? ఎదిగింది కదనే. అరవింద్కేనా దొరింపు అవుతుందా అర నౌకరి? ఏడనే అన్న ఇంకా అది ఏ ముచ్చట తెలుస్తలేదు మరి. అసలు అది ఏందో ఏమవుతుందో ఇక. మౌనిక వేయిందా ఉన్నా? ఏం చెప్పాలి చెల్లె? మౌనిక గురించి చెప్పాలంటే నాకు ఆనందం చెప్తాను. అది మంచిగా చెడ ఏం అర్థం అయితే లేదు. ఎందుకు ఏమైంది? అది పోయింది గుర్త పోయేటప్పుడు మా పెట్టుకునేది మా చెట్టుకునేదని బాధ అడ్డు తప్పింది. మధ్యలో ఇప్పుడు శ్రీకాంత్ పోయినాక ఇదో బాధ అయింది. ఇప్పుడు ఇంకో బాధ తయారైంది దానికి. ఏంటిది ఏమైందట అసలు? ఏం చెప్పాలి చెల్లె? మొన్న మేము వచ్చినప్పుడు కూడా అంత చిన్నమైనట్టే ఉండే. జ్వరం వస్తుంది బాగా. ఆమెకు జ్వరం వస్తుంది, ఇంట్లోనే పండుకుంటుంది. లెమ్మంటే లేస్తలేదు. ఏంది బిడ్డ పండుకుంటాను వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ నాకు జ్వరం వచ్చింది, నాకు శాతం అయితే లేదు, కాలు గుంజుతానే అంటుంది, తలకాయ నొస్తుంది అంటుంది. ఒకటే ఏడ్చుడు. ఆయనతోటి అట ఫోన్ చేస్తుందట, నన్ను తీసుకుపోమ్మంటే ఆయన నేను రాను నువ్వే రా అంటాడు. ఆ పొల్ల ఏడుస్తాను. ఇంతకుముందే వచ్చిన అయితే ఆయన ఏదో బిజినెస్ పెడతానన్నట్టు కదా. బిజినెస్ పెడతానంటే పైసలు కావాలి అని అంటే మౌనిక మాతో చెప్పింది. నీకేమన్నా కావాలంటే మా వాళ్ళు ఇస్తారట రా అంటే, నేను గంతాదా మీ వాళ్ళ కింద నా పరువు తీస్తానో, నేను మీ ఇంటికి వచ్చి పైసలు అడుకోవాలని అని ఆయన గర్వ అవుతాడట. అరే గట్ల ఎందుకంటే బిడ్డ మేమన్నా పరాయిలమా, నువ్వు రా బిడ్డ అంటే పొల్లు ఒకటి ఏడ్చి చేస్తుంది. ఆ పొల్లను చూసుకుంటే తమ్ముడు ఒక్కటే బాధపడు. వాడిని చూస్తే దుఃఖం వస్తుంది నాకు. చెల్లె పోలేదా ఇంకా? ఫోన్ కూడా చేయలేదు. ఎట్లుంది ఇప్పుడు? మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. దవాఖాన తీసుకెళ్ళిపోయాడు మొన్న. ఏమైంది? ఈ తలకాయ వస్తుంది, మైగ్రేన్ ఏమో వచ్చిందట. ఊరికి ఆలోచిస్తే. అయ్యో ఏం ఆలోచిస్తుందో ఏమో. అది చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ ఆలోచిస్తుంది, అందుకే మైగ్రేన్ రావచ్చు. మంచిగా చూంచూరి దవాఖానకు కూడా. మేము ఉన్నాం కదా బిడ్డ చూసుకోనంటే అది మాకు చెప్తలేదు. ఊరికే పుణ్యాపన పడి ఒకటే ఏడుచుడు. ఆ పొల చెప్తానో ఇంటలేడు, వీడికి రమ్మంటేనో అత్తలేడు. ఆయన అట వాళ్ళ అయ్యవ దగ్గరికి పోయిందట. పోయి అమ్మమ్మ నాకు పైసలు కావాలి, నేను ఇట్లా బిజినెస్ పెట్టుకుంటానని అడిగిందట. అడుగుతానట. ఇక ఆమె బాగా తిట్టిందట. వాళ్ళు ఎంతైనా అయ్యవ తిట్టారా?
నువ్వేం చేసినావు, నా మేడ గొడవలు చేసుకోకపోతే నువ్వేమో తీసుకొచ్చినావు, నీకెందుకు ఇస్తానని తిట్టిందట. అచ్చా ముచ్చట సపడకైనా మనసులో పెట్టుకోక పూల చోటు చెప్పిందట. ఇక కానీ అందుకు బాధపడతాడు. మేము ఉన్నాం కదా మౌనిక, ఏమన్నా పైసలు సాయం అయితే మేము చేస్తాం బిడ్డ, ఇటు రమ్మని తల్లి అని నేను అంటాను. అది మొన్న మాట్లాడినప్పుడే నాకేదో అనుమానం వచ్చింది. అడిగినా కూడా టైం వచ్చినప్పుడు చెప్తా తీ అక్క అనేసరికి నేను సపడేకున్నా. దాని మనసులో ఏదుందో మొత్తం తెలుసుకోర్రే బాపు, ఇప్పుడైతే వంపకుర్రి. వీటికి రమ్మని కూర్చుంటే పెట్టి మాట్లాడురు అన్న. ఆయన ఏమంతా ఎందుకు అట్లా చెప్తుండో మొత్తం క్లియర్ అయినాక ఇష్టపడి పెళ్లి చేసుకుంది, అది సుఖంగా ఉంటుందన్నా మనం సంతోషంగా ఉంటాం కానీ అది ఇట్లా బాధపడింది. ఇప్పుడే గిన్ని బాధలు వస్తున్నాయి, ఇంత పుల్లగాడ ఉట్టినాక ఇంకా గిట్లనే బాధలు వస్తే ఎట్లా మళ్ళా ఎట్లా బతుకుతారు ఏంది అన్నపోయినావు. ఏ వాంతోడు కూడా అన్నా, జరిగిందో జరిగిపోయింది, ఈయన నాలుడే ఆయన నాలుడే, ఆయన ఇంటికి రమ్మన్నాం, ఆయనకి ఏమన్నా కట్టమన్నట్టు అయితే మేము చూసుకుందాం తమ్మి అని చెప్పిన. ఎట్లయినా బయట చేసినా కూడా ఇంత కట్నం ఇట్నో ఇచ్చేదే ఉండు కదనే, గదే గిది అనుకుని ఆయనకి దాసరా రమ్మని చెప్పు. ఆసరా అవుతాం. రమేష్ అన్న దగ్గర ఏదో పని ఉన్నదట, బ్యాంక్ లో చేస్తుడట, అలా మనం పెట్టితే ఇంత ఆసర అవుతుంది కదా అని చెప్తుంటే ఆయన ఎట్లా అంటే నేను గాడికి పోయి అడగన్నా అన్న లెక్కలు. ఇగో ఏ అల్లునికైనా అత్తగారింటి పోయి బతుకుంటే నచ్చది, ఆయన రమ్మని కూడా పద్ధతి కాదు. ఆయనకి ఏమన్నా పైసలు సాయం అయితే చేస్తాను తీయని నేను అన్నా. కాదు మామా, మరి నువ్వే నెంబర్ తీసుకుని ఫోన్ చేసి మాట్లాడిపోయినావు ఆయనతో. నెంబర్ మా దగ్గర ఎక్కడన్నదే, మౌనిక దగ్గరనే ఉన్నదా. నెంబర్ బిడ్డ మేము మాట్లాడతామంటే ఎందుకు ఇక మీరు నెంబర్ ఇస్తే ఆయన మాట్లాడోటి మీరు మాట్లాడోటి లొల్లి పెద్దగా అయితే అవసరం అంటే, అరే మేము బదిలాడతాం తీ బిడ్డ అన్నా కానీ వద్దు వద్దు అంటుంది, ఉరుకుతుంది, ఇంట్లోకి ఏడ్చుకుంటా పోతుంది, గతం పండుకుంటుంది, ఏడుతుంది, బిడ్డని చూస్తే గోస అనిపిస్తుంది. మరి ఇటన్నా తోలుకరాపోయినవి అన్న. అద్దత్తమ్మా, ఆయన గుణం వేస్తుంటుందో మనకు తెలియదు. ఆడుండగానే ఆయన అంత ఏదో ఏదో గులుగుతాండట. ఇక గీడికత్తే ఎట్లుంటది చెప్పు, అది ఆడుండే మంచిది. ఇగో దాని ప్రాప్తం పెట్టుకుంటే అట్లా జరుగుతుంది బిడ్డ. ఏరి కోరి పెళ్లి చేసుకున్నది, మేము పెళ్లి చేయనంలే, సరే వాళ్ళకే ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాలి కానీ మనం చెప్తాం అరే వాళ్ళకి చెప్పు. కాదు నువ్వు కూడా ఏదైనా దాని రాత దానికి ఆచారం కాదు, క్లియర్ అయినాకనే పంపి అంత మాట్లాడినా. అరే అట్లే చేద్దాం, ఎట్లా జరిగితే గట్ట జరుగుద్ది. సుమతవ్వ, రేపు అమాసట్రా, ఇప్పుడు ఆషాఢం కదా, బుజ్జావని తీసుకుపోదామని వచ్చినాం రా. తీసుకుపోరు కానీ మరి మనకు ఏడ చుట్టుంది కదా అన్న. అయ్యగారు తీసుకుపోమన్నాడు రా, ఏం కాదు తీసుకుపోయి అమ్మ అన్నాడు, అందుకే వచ్చినాం. అయ్యగారిని అడిగితే ఏం కాదు తీసుకురావచ్చు, మళ్ళీ శ్రవణకు పట్టి కట్టి తీసుకుపోవచ్చు, వాళ్ళకైతే ఏడా చుట్టు లేదు కదా, మీకున్న చుట్టు వాళ్ళకేంది, శ్రవణ పట్టించి కట్టి తీసుకొని పొమ్మని మళ్ళీ అని అన్నారు. తీసుకోపోరు అద్దంటలేను కానీ ఇక గదే మరి ఏడ చుట్టున్నది కదా అని అన్న. నాకు ఒక్కటే చెల్లె, నా తమ్ముడు, నా చెల్లె, నా కుటుంబం అందరూ మంచిగా ఉండాలని అనుకుంటాను. తర్వాత దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. నేను అనుకునేవన్నీ జరిగినాయా, ఏమో జరుగుతాయి, ఏమో అవుతానే నా జీవితంలో. నేను కానరాని చూస్తాను అసలు నా అసలు బతుకైతే ఎవరికి రావద్దు చెల్లె, మన పగాస్టన్ కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు. బాధపడకి అన్న, బాధే మిగిలిన చెల్లె, మనం ఏం చెప్తాం. ఊకి బాధపడతారా అని, బాధపడాన్ని రోగాలు తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. ఏమంటావురా, తీసుకుపోమంటావు మరి దాన్నట. పోతావా? పోతావు సంబరమేనే. అవయ్య గారు సంబరం అయింది దానికి. మొన్న నుండి అడుగుతానమ్మా. అవునా? పోయేస్తా, నాకు బాబు గుర్తుకొస్తాడు, ఒకసారి పోయేస్తా అని. మరి నాకు చెప్తలేవే, నేను కూడా వస్తుంది కదా, నాది కూడా అవ్వగారు ఇల్లేనే. ఇప్పుడు ఇప్పుడు అత్తే మరి మామకి వెళ్ళండి పెట్టాలి, మరి వీళ్ళకి వెళ్ళండి పెట్టాలి. ఇక మీ మామ అయితే గోళీలు వేసుకుంటాడు, ఆగని ఆగడ. మళ్ళీ ఇప్పుడు పొలం పనులు అవి ఇవి అన్ని పొద్దుగా లేచిపోతాండే అన్న, ఉంటలేడు అసలే. లేకపోతే ఇప్పుడు బాబుకు బాగా కూసావు. బాపు ఎప్పుడు తినచ్చిరో ఏమోనే, అన్నం తిందురు లోపలికి రాదు. ఉండే కదా మరి అన్ని అమ్మగారి ఇల్లు అనడంతో 2 నిమిషాల్లో రెడీ అయినా కానీ. అవ్వగారు ఇల్లు అంటే ఆ మాత్రం సంబరం ఉంటది కదా బావా. అయితే అత్తమ్మ బియ్యం పెట్టింది, బాపు ఉడుకుడుకు తింటాడే అంటే ఇక ఆ టైంలో ఏం చేయాలని తొందర రెడీ అయిదామని అయితన్నా, మళ్ళీ వాను వరకు వస్తుందని అమ్మ అన్నది. కాదే ఇక్కడ నీకు బోరు కొడుతుందా, మంచి అనిపిస్తలేదా? అట్లేం లేదు, నేనేమన్నా అన్నానా? మరి అచ్చుడితోనే మొత్తం మీద బాధపడుకుంటా మీ డాడీతో చెప్తాను. కాదు బావా, మా బాపును వదిలిపెట్టి నేను ఇన్ని రోజులు ఎప్పుడు లేను, పెళ్ళైనాక ఫస్ట్ టైం కదా ఇక్కడ ఇన్ని రోజులు ఉండు, అందుకే బాపుని చూసేసరికి కొంచెం దుఃఖం వచ్చింది. సరే అని ఆషాఢం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పోవాలి? 4 రోజులు పోవాలి. 4 రోజులు పోతావు ఇప్పుడు? అమ్మో, 4 రోజుల దాకా ఇప్పుడు నేను చూడకుండా ఉండాలా? అంత బాధ ఏంది, నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, నువ్వు మా ఇంటికి రా. అవన్నీ ఏం లేవు, వారం రోజులు పోతారట అంతే. నేను తెలుసుకున్నా కానీ మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ 5 రోజులనే ఉంటారు, వాళ్ళు అన్నే ఉన్నారట, ఇటు పోలే ఆమె. ఆహా, మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు దూరం ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళకి,
ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్న కాబట్టి అత్తమ్మ ముఖం చూడొద్దు కదా. సరే నేనేమంటాను పోగాని ఒక వారం రోజులు ఉండు, మళ్ళీ నేను అత్త తీసుకుని వస్తా. సరే అత్తమ్మకి చెప్పు వచ్చి తీసుకొస్తా అంటే నేను అత్త. కాదు కానీ ఇంకా మంచి చీర కట్టుకోకేమో. ఏమైంది మంచిగా లేదా? మంచిగా అంటే సింపుల్ గా ఉందా? ఆ పట్టు చీరలు కట్టుకుంటే అంత కంఫర్ట్ గా ఉండలేదు బావా, అంత మంట మండుతుంది. అందుకనే ఈ మెత్తడి చీర కట్టుకున్నా. ఇగో నేను పోయినాక మా ఇంటికి నువ్వు మంచిగా ఫ్రెండ్స్ తోని పార్టీలు దావతులను తిరుగుతావు కదా, ఫోన్ చేయవు కదా. పోకు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి సరేనా? ఇల్లనే ఉండాలనా? నేను ఇక్కడ ఉండగానే నేను ఫోన్లు చేయంగా ఇంటికి వస్తావు. ఇంకా నేను అక్కడికి పోయిందంటే నువ్వు అసలు ఇంటికి వస్తావో రావు. నేను ఎప్పుడు వీడియో కాల్ చేసినా లిఫ్ట్ చేయి. వాళ్ళతో ఉన్నట్టు తెలియాలే, అప్పుడు చెప్తా నీ సంగతి. వారం రోజులు కూడా ఉండ, తెల్లారే పోయినాక వస్తా. సరే అయితే కానీ అమౌంట్ ఉన్నాయా? ట్రాన్స్ఫర్ చేయన్నా. ఎందుకు? అరే ఏమన్నా అవసరం ఉంటే మళ్ళీ వాళ్ళని అడుగుతామేంది? నాకేమన్నా అవసరం ఉంటే మా బాప ఇత్తలే, మళ్ళీ వాళ్ళని అడుగుతావా? ఏమన్నా కావాలంటే ఆడ కొనుక్కో, నేను కొడితే నేను ట్రాన్స్ఫర్ చేస్తా కానీ, ఓకేనా? సరే అక్కడ ఏదైనా అవసరం పడ్డప్పుడు నీకు ఫోన్ చేస్తే కొడుతులే. అయితే కానీ తిన్నావా? నేను తినలే, అప్పుడు తిన్నదే, పొద్దున్న తిన్నదే. ఇదే సంబరంలో పడి నువ్వు తినకుండా ఉండకుండా పోతావేంది అట్లా? నాకు వద్దు, నాకు ఇప్పుడేం ఆకలేదు. నువ్వు తింటావా? నువ్వు తింటావా? నాకేమద్దు కానీ. సరే పిలుతాను, అమ్మ వెళ్తాను. సరే పిచ్చిదానికి అవ్వగారు ఇలా అనుకునే సముద్రం. పోరా అదే నువ్వు ఒకటి అందుకోపో. ఇక బాబు కోసమే అత్తమ్మ ఉడుకుడు కన్నం వండింది. అబ్బా ఉడుకుడా ఉడుకుడా. ఇగో కల్లేవాకు కూడా చేసిన మంచిగా ఉంది. నువ్వు పచ్చళ్ళు చేయడానికి పచ్చళ్ళు కూడా చేస్తున్నారా? మంచిగా ఉందానే? మంచిగా ఉన్నది బిడ్డ. కొంచెం చారు పోసుకుంటావా? పట్టుకోపోయి ఇక ఆయన ఏమో ఆకలి అవుతుంది అన్నప్పుడే పెడతావా? ఆయన మళ్ళీ తినమంటే తిని. నీకు చారు వేయండి నాన్న, కొంచెం వంకాయ కూర అన్నా. చాలు బిడ్డ. అత్తమ్మ మంచిది. బాపు ఇక ఎందుకు తీ బిడ్డ, తూడ్చుకోవే. కూర్చో. కూర మంచిగా ఉన్నది బిడ్డ. నువ్వే అండి అర తల్లి? నేనేడండి, అత్తమ్మే అండింది. ఎందుకు బిడ్డ ఇంకా అంటూ నేర్చుకుంటలేవు నువ్వు? ఒకరోజు గిట్లనే టమాటా కూర వాళ్ళకి ఏం లేదు కదా అని అండినా, మొత్తం మాడిపోయింది. ఆ రోజు నుంచి అత్తమ్మ వద్దు నువ్వు మెల్లమెల్లగా నేను నేర్పుతా కానీ బువ్వ కూర నేను అడుగుతా, ఇంట్లో పని నువ్వు ఎత్తుతీ అంది. ఇక అందుకనే ఇంట్లో పని ఎత్తన్నా. ఇప్పుడు అంటే అత్తమ్మ వండుతుంది, రేపు అయినాక హైదరాబాద్కి అవుతుంది. అప్పుడు పోయినాక ఎవరంటారు చెప్పు? నువ్వు అన్నీ నేర్చుకోవాలి ఈడున్నప్పుడే. అప్పటి వరకు నేర్చుకుంటా కొంచెం కొంచెం అత్తన్నే, మొత్తం ఒక్కదాన్ని అయితే అంటలేను. మంచిగా ఉండాలి బిడ్డ. అత్తగారి ఇల్లు అంటే ఇది మెట్టిన ఇల్లు అంటే ఏంటి ఎదికైనా ఇక్కడ గౌరవంగా ఉంటేనే నా గౌరవాన్ని కాపాడినట్టు తెలుసా? నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి కోడలు అనిపించుకోవాలి, మంచి భార్య అనిపించుకోవాలి. మా వదినమ్మ మంచిదని మీ మధ్య పద్ధతిలో చెప్పుకోవాలి. అప్పుడే నాకు గర్వం బిడ్డ. మా మరిది కూడా మంచిగానే ఫ్రీగా ఉంటాడు, ఆయన కూడా ఏమంటలేడు. ఇక బావే, అత్తమ్మ ఎప్పుడున్నా నాతో అట్లనే ఉంటది. కాకపోతే మామయ్య ఇట్లా వస్తే ఇప్పుడంటే కూర్చొని ఇవ్వలేదు కానీ కుర్చీలో పొలం పనులు తీరినాయా అనే బాపు? ఏడ బిడ్డ, ఇక మన పరిస్థితి మంచిగా లేక 10 గింజలు మొన్న పెట్టినాము. నార్మల్ లేటు కలికినాం రా. నార్మల్కి నీళ్ళు పెట్టమని బాబా అయినట్టు తోలి నేను ఇటు వచ్చిన. ఇంకా దున్నియలే కావచ్చు? ఇంకా దున్నలే బిడ్డ, ఇక ఆలస్యం అవుతుంది ఈసారి. మా 10 గింజలు పెట్టుడైంది. నిన్నాక మొన్న ఏమో అత్తమ్మ పోగుంటలు కూడా పెట్టొచ్చింది, పత్తి మంచిగా మొలిచిందని చెప్పింది. బావ నిన్ను ఎప్పుడైనా తీసుకుపోయిండారా? మన అద్దు గీడి దాకా, మన బాయికి ఇది మనకి ఇక్కడ దాకా ఉన్నదని చూపిస్తానికి ఎప్పుడైనా తీసుకుపోయిండా బాయి కాడికి? అయితే మొన్న 10 గింజలు పెట్టే రోజు పోదాంపా, అట్లా పోయి చూద్దాం అని బావ అన్నాడు. కానీ అత్తమ్మే ఉండి పోయి అలా ఆదివారం బిడ్డ ఈ ఆదివారం గుళ్ళ తీసుకొచ్చుడు ఎందుకు, ఓ నాడు పోయి ఇద్దరు చూసేత్తు తీ అని అన్నది. ఇక సరే తీయే, మళ్ళీ ఒక్కరోజు మనం పోయేద్దాం తీ అన్నాడు బావ. సపడెక్కనే ఉన్నాయి ఏడవైనా.
పోవాలి బిడ్డ, ఎట్లా పోవాలి చూసుకోవాలి. నా భూమి గీడుకున్నది, నా అద్దెకి ఇది, నా జాగది, నా పెనుగిటి నౌకరు కదా, నేనెందుకు పోవాలి బాయి కాడికి అనుకోవద్దు. నౌకరు ఉండొచ్చు పోవచ్చు బిడ్డ, భూమి అయితే ఎటు పోదు. అది లేని రోజు ఏదైనా చేసుకొని బతకచ్చు. అన్ని పనులు వచ్చి ఉండాలి బిడ్డ. మంచిగా బావ నౌకరి పోయినా నువ్వు ఇక్కడ కూల పెట్టి అయినా చేయించుకోవచ్చు. 4 రూపాయలు వస్తే మీకే మంచిగా పోదనవుతుంది, సంసారం పెంపవుతుంది. సరే బాబు. అప్పుడు అందరూ మంచి కోడలే, పొలాన్ని ఓదలు కోడలు ఎట్లా ఆడదు అనుకుంటాను, సుమతి కోడలు ఎట్లా ఆడదు అనుకుంటాను అందరూ అంటే నీ ఎంత గర్వం అనిపిస్తుంది బిడ్డ. అప్పుడు మంచిగా పనులు అన్ని తీరులు వచ్చి ఉండాలి నీకు బిడ్డ. ఈడ మాట ఓడగొట్టుకోక మంచిగా ఉండు బిడ్డ. ఈడ అమ్మత్తంది. ఏమైందయ్యా? అయ్యా బిడ్డల ముచ్చట్లు ఒడిచినాయా? అయిపోయింది. నీకు పోవద్దాగో, వానం అబ్బత్తాంది కాదు. బావును అరవిందు బాయి కాడి వెళ్ళట, వాళ్ళు వచ్చిందంటే పోదాం. బయలుదేరి వెళ్ళట వాళ్ళు. నమస్తే బావ. నమస్తే నమస్తే ప్రజలు పొద్దుగాల వచ్చిన బావ. నమస్తే. అంత మంచి బాగా నువ్వు కూడా పోతానా పనికి? అయితే బిడ్డ పనులన్నీ నేర్చుకోవాలి. కూలి మనిషిని పెడితే ఆయన బావ పొలగాని కోసం పుచ్చుకుంటాను. వాడెప్పుడు నేర్చుకుంటాడు పని, వ్యవసాయం పని అన్ని నేర్చుకోవాలి. వ్యవసాయం పని ఎందుకు చేస్తారు? నాలుగు నౌకరు చేయడా? నౌకరే వ్యవసాయం రెండు చేయాలి. ఇక మనదే కదా మా, ఇది కూడా చేయాలి. మీకోసమే చూస్తాను బావ. పూజ తయారుగా పొలి బిడ్డ వస్తాను, మంచిదేమని కూర్చో. అయ్యా ఏంది వ్యవసాయం పనికి పోతున్నా? ఇక బాపు ఈరోజు మంది రాలేదంటే ఈరోజు ఒక్కరోజు రమ్మన్నాడు. అయ్యో గోచ పుచ్చుకుంటున్నా బావ. నువ్వు నేర్చుకోవాలి కదా వాడు కూడా. ఏమైంది ఇంతసేపు అయింది? అక్కడ అది చదివాకు లేట్ అయ్యా. మరి బయటకు పోదాం బరాదు. అబ్బా బయటకు వద్దు బావ, నేను అన్నం తిన్నా ఆల్రెడీ. అన్నం తిన్నా అంటాను. మొదలు నాకు ఫోన్ చేసి చెప్పు వచ్చిందని. నేను ఫోన్ చేస్తా అన్ననే ఇంట్లేదు. చేయనుండి చేస్తే మంచిగా ఉండు కదా. అట్లా లైట్ గా పోదాం బరాదు. వద్దు బావ, దండం పెడతాద్దు. మొన్ననే నెల మాసం దాకా వాళ్ళు వచ్చుడు వీళ్ళు వచ్చుడు అచ్చులో లైట్గా రాక ఇంత తెచ్చేసరికి అన్న ఆరోగ్యం అంతా ఖరాబ్ అయినట్టు అయింది. దవాఖాన పోతే డాక్టర్ ఏది వాడద్దు అన్నాడు బావ. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా బావ. డాక్టర్ చెప్పినప్పుడు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఎవరైనా మన కాపాడుకోవాలి. ఇంకా అదే బావ. మరి థమ్సప్ అన్న దాగరా? ఒక థమ్సప్ అన్న చెప్ప. ఏ దుకాణం పెట్టుకోవాలి థమ్సప్ అది ఏమో తీరే చెల్లి. నేను కొత్త అన్నారేమన్నా అవన్నీ ఏమద్దు. నేను నువ్వు ఎప్పుడు వస్తావని చూసుకుంటున్నా. నీకోసమే బావును అరవింద్ వచ్చేదాకా ఉండిపోదామని ఉన్నాం బావ. ఇక పోతాం మేము. కోడలు తీసుకపోతా అని వచ్చిర్రు. మరి వాడు చెప్పిండు, మరి పెద్దవాడు ఏమంటాడు? తీసుకపోమన్నాడు, వాడు ఆషాఢం కదా. వాడు ఓకే అంటే వాడు తీసుకోపోని, మరి ఆయన కూడా అడగాలి కదా. అడిగినాం బావ, తీసుకుపోమన్నాడు ఆయన కూడా. తీసుకుపోతాం. మరి ఇవాళ రేపు పోరాదు అన్న. అబ్బా అద్రా చెల్లి, రేపు అమాసానే ఇవాళ వచ్చినాం కాదురా. మళ్ళీ రేపు ఎట్లా తీసుకుపోతాంరా? మళ్ళీ దానికి తోడు అనంతగాడు ఇంటికాడ ఒక్కడు ఉంటాడు, వాడిని కూడా చూసుకోవాలి కదరా. ఇక పోతాం బావ, మీరు ఎప్పుడు వస్తారనే చూసుకుంటున్నాం. అందుకే మీకోసమే ఆగినాం. అయ్యా వస్తాం మేము. ఇంకా రాలే, అప్పుడే చెప్పినా రమ్మని. హలో కుమారన్న, ఏమైంది? ఇక మామూలు అడేళ్ళు దాదా తొందర. సరే కుమారన్న వస్తాను. చెప్పండి రమ్మన్న పెను చెప్పిన అదే రెడీ అయినాక ఫోన్ చేయమన్నాడు, చేసిన. అంత బాగా మౌలు అవుతుంది. ఇంకా సరేనే అన్న. నీకు సంబరమే పోయా. ఎన్ని రోజులు పోతారా మళ్ళా మన ఇంటికి వచ్చేది? 2 రోజులు ఉండదు. నెల రోజుల్లాక రాను. కట్టె పట్టుకొని రాను. అవ్వను బిడ్డని ఇద్దరిని కట్టె పట్టుకొని నెల రోజులు ఉంటుందట. బాయిగడు ఒక పైలో చెల్లి ఇప్పుడు అట్లే అంటది. ఇక రేపు పోయినాక మళ్ళీ ఫోన్ చేస్తుంది అన్నది. బావా రావాలా అంటది వల్ల. అయ్యా మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా? అట్లా అన్నది. చెప్పులేసుకో తల్లి. పైన ఫోన్ చేయి. నేను రంది పెట్టుకోకని చెప్పు. ఒక పూట చచ్చిపోరాదు. నాట్లేసుడు అయిపోతుంది. కుమారన్న ఇంటికాడ తెచ్చు. అయ్యా రైట్. పేమెంట్
దవదా వేసుకురా రాదే మెల్లగా రాబడుతుంది. ఒక్కనే మిల్లు మాట వెళ్ళిపోతుంది. నీకు మనసులో వెళ్ళడానికి బరువే అవుతుంది. ఆ గొర్రె రాబట్టే వాళ్ళు దాదా వేసి కత్తలేరు అయిరి. అరే ఏం మాట్లాడుతున్నావే? పిలిచిండే పొద్దుగాలే పోయి ఎవరు రానంటానంత అంత గుత్తనట్లా పోతాను. వాళ్ళ వాటి పోయిరి. నేను ఒక్కదాని కాలుకు మెడకు పెట్టుకోనా ఇంకా దాదా ఎత్తలేమని పడుతుంది నన్నే. అన్నలు మాత్రం ఆడు పోతారా నాకు తెలుసానే. ఎవరి పనులు వాళ్ళకే ఉండే. నేను ఒక్కదాని బాయికాడ రావాలి. చేత కానిచ్చుకోవాలి కానీ బాగా గులుగా పడుతుంది. హలో హలో బాబు, చెప్పిట అక్కడ పని అయిపోయిందానే? ఇంకా అయిపోలే బిడ్డ, ఇంకో 2 రొట్టెలు వేసేకేది. నేను పోతాన్నా బాబు. మరి ఏంది పోతావా? ఎందుకు బిడ్డ? ఆయన ఫోన్ చేసినా మళ్ళీ ఏమన్నా? లేదే, నేను పోతాన్నా, పని ఉంది. ఏందో బిడ్డ నువ్వు నీ ముచ్చట ఏం చెప్తలేవు. నువ్వు సడన్ గా బాబు పేల్చాడు, నీ ఫోన్ వస్తేనే భయం అవుతుంది బిడ్డ. నా బిడ్డ ఫోన్ చేస్తుందంటే సంబరపడే అంత ముందు నేను భయపడతాను ఇప్పుడు నేను. సరే చేస్తాను బాబు. సరే జల్దీ రా, మీరు వచ్చేసరికి తయారై ఉంటా. ఏందట? ఏంది పుచ్చిపోతానంటాను పా. ఏంది ఇప్పుడు పోతుంది అట్నా? ఆయన ఫోన్ చేస్తాడట, దా దా అంటాడట. నేను పోతా బాబు, నువ్వు రచన రాకుండా నేను తయారైపోతా అంటాను. మళ్ళీ ఏమన్నాడు దూర బంగారు దూర ఇక పంప. ఫోన్లో ఏమన్నాడో ఏమో దాన్ని. వచ్చినాక చేసుకుంటామే కానీ వాళ్ళని ఏమన్నా ఆయన పిండి ఏమను. కుమారే గొర్రె మొత్తం కంప్లీట్ అయ్యారా? మౌనిక ఓబా వచ్చిరానే బాబు. బాప మెడవేంది బిడ్డకి నీళ్ళు పెట్టే పేర్లు. అగో పెద్ద బాబు నాకు ఇట్లా వస్తారుగా. అక్క మంచిగా ఉన్నావానే? మంచిగా బిడ్డ, అందరు మంచిగా ఉన్నారా? అక్క ఇట్లా మంచిగా ఉందా? ఏం పని చేస్తాను బిడ్డ మీ ఇంటికి? ఏం లేదు, ఇంకేముంది, పత్తి గింజలు పెట్టినాం. నీకు జ్వరం వస్తుందేమో, తగ్గిందా? ఇప్పుడు తగ్గిందక్క. మైగ్రేన్ వచ్చిందట కదా? వచ్చింది, తగ్గిపోయింది. ఇలా పోతాను అనుకున్నా, ఇక మీరు వచ్చిర్రు. బాపల కోసం ఆయన ఇంది పోతన్నవా? నువ్వు కూడా ఎందుకు ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు పోయి ఏం చేస్తావు? లేదు, ఇక ఆయన మొన్నటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు పోతా. నేను ఇలా వచ్చినా కదనే, ఇలా ఒక్కరోజు ఉండి రేపు పోదు తీరాదు. లేదక్క, అక్కడ ఇంటి పక్కలు వాళ్ళు వీళ్ళు ఏమంటారో ఏమో. నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది. ఆయన కూడా అండుకొని తినడు బాగా కష్టం. ఓ 4 వద్దులు ఉంటాడు, రమ్మని పోయినావు ఆయనను కూడా. ఆయన రాడక్క, నేనే పోవాలి. నీకేమో జ్వరం వచ్చే అంత జ్వరం వచ్చి ఉన్నది. ఇక్కడ ఉంటే నేను అండి పెట్టుకుంటా నా చేత. అక్కడికి పోతే అవ్వలా ఇవ్వాలి నీకు కిరాయిన్నారు. ఏం కత్తి అమ్మ, తగ్గిపోయింది కదా కొంచెం, నేను పోయి అండుకుంటది. బైక్ అండగా ఫోన్ చేస్తే ఉరికొచ్చినావు అన్న. నేను పోతారా బాపు తయారైన అంటేనే ఉరికొచ్చినావు. మరి ఆయన అత్తడా తీసుకుపోవడానికి? ఇప్పుడు ఎట్లా? లేదు, బాపుని బస్ స్టాండ్ కాడ పడగొట్టమని చెప్పిన. నేనే పోతా అన్నా గానీ నేను అత్తన బిడ్డ అన్నాక ఆయన బస్ స్టాండ్ కాడ ఏందే, ఇంటికాడ దింపొత్తాడు. అరే నువ్వు ఇంటికాడనే దించిరారా, ఇట్లా ఉంటది. అద్దతి పెద్ద బాబు, నేను పోతేనే కాదు బిడ్డ, ఒకదాన్ని ఎట్టపోతావి. ఇంకో బాపత్తాడు దింపత్తాడు, నువ్వు ఊర్రకు జ్వరం వచ్చింది ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. నేను మంచిగా ఉన్నా, నన్ను బస్ స్టాండ్ కాడ దింపురు. అది ఎందుకు బిడ్డ గట్టి ఎందుకంటే బాప వచ్చి ఆడ దించేస్తే వానికి నిమ్మలం మాకు నిమ్మలం ఇంటికాడ చేరుకున్నదని. అబ్బా బాబు, పెద్ద బాబు నన్ను ఉరియకురు, నేను ఉర్రదలుచుకోలేదు, నన్ను పడగొట్టారు అంతే. వండితాను నువ్వు గట్టిగా మాట్లాడకు, నీకు తలకాయ నొప్పి తయారైంది ఒకటి. ఎందుకు ఇట్లా చేస్తానవే మౌనిక? కోపం ఎందుకు వస్తుంది? వట్టిగానే చిరాకు పడుతుంది, వట్టిగానే కోపానికి వస్తుంది. సరే తీరిగా మీరు కూడా దాన్ని ఇబ్బంది పెట్టకూర్రి. ఒక రోజు ఉండి రేపు బోధ అంటే ఇంటలేవు. అక్క వచ్చిన సంబరం లేకుండా చేస్తాను బుజ్జ వస్తుంది, నువ్వు పోబడుతుంది ఇంట్లో నిమ్మలం లేకుండా. ఇప్పుడు నిన్న దాకా అక్క చెల్లె వేయరు అనుకున్న మాట్లాడిరు. ఇప్పుడు ఇది అక్క వచ్చింది నేను పోతానని మళ్ళీ అట్లా మాట్లాడతారు. ఏమైతే అక్క ఉన్నది, మళ్ళీ 2 రోజులు అయితే నేను కూడా వస్తా. మీరు ఇట్లా బాధపడుకుంటా పంపకుర్రి. నువ్వే బాధపడుకుంటా పోతున్నావు మౌనిక. బాపాడ తీస్తే నాకు నిమ్మలం ఉండదారా? నువ్వు బాబు నద్దన పడిది, ఆయన రమ్మంటే ఇంటి దాకా అత్తలేడా? ఇక మీరైతే లొల్లి పెట్టుకోకుల్లి బిడ్డ. నువ్వు ఎట్లా అంటే గట్టి ఇష్టం వచ్చినట్టే పోగాని ఆయన నువ్వు లొల్లి పెట్టుకోకుల్లి. ఆయన మాట అంటే సదురుకపో. చెల్లె ఆడేమన్నా ఇబ్బంది అయ్యేది ఉంటే నువ్వు ఫోన్ చేయక అస్సలు ఉండకు, సరేనా? ఏ ముచ్చటకైనా నువ్వు బాపుకు చిన్నబాబుకు ఫోన్ చేయి. నీ కడుపులో పెట్టుకొని నువ్వే బాధపడకు. నువ్వేది చెప్పుకుంటలేవు, నీ లోపల ఏదో ఉంది కానీ నువ్వేది మాట్లాడతలేవు. ఏదైనా మంచిదే కానీ నువ్వు మంచిగా ఉంటే చాలు. నా లోపల ఏం లేదు, నేను మంచిగా ఉంటా, మీరు మంచిగా ఉండరు అంతే. గట్లనే అంటావే, నువ్వు గట్ల చేస్తే ఇప్పుడు దాకా తీసుకుపోతే ఇవన్నీ బయట పడ్డాయి. నువ్వు అట్లా ఏడ్చుకుంటూ పోతే మాకు నిమ్మలం అవుతుందా మౌనిక?
నేను మంచిగా పోతా అంటే కూడా మీరే బాధ పెడతారు. ఏడవకు బిడ్డ ఏడవకు, నీ భాష ఏడవకు. మీరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉంటేనే మాకు నిమ్మలం కాదు మౌనిక. బిడ్డ ఈ కట్టం పాడు చేయింది. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నావు బిడ్డ కట్టం. మేమేమన్నా కావాలని చేసినావా అని చేసుకున్నందుకు మంచిగా ఉండు. సరే కష్టమో నష్టమో ఆయన మాట అన్న భరించు, ఆయన మాట అని మెప్పించుకో. కానీ నలుగుట్ల పడద్దు, నాదని కావద్దు బిడ్డ. ఏదున్నా గుట్టుగా బతకాలి, సంసారం పెంపు చేసుకోవాలి. సరే ఏంద్రా కష్టం దాకా దింపుతోటి ఏడవకుండా నేను పొమ్మంటున్నా, నువ్వే పోవాడుతుంది. అద్దంటే అటింటలేవైతివి. 10 రోజులు ఉంటే నిమ్మలం ఉండు కదా మాకు. నేను పోతున్నాను, మీరు రంది పడకుర్రి. ఏం చేద్దాం బిడ్డ, మా తలరత గట్ల తయారైంది. ఓ మా బాంచన్ పోయిన కూడా మంచిగా ఉండు, జాగ్రత్త బిడ్డ. నీకు మంచి అయినా చెడు అయినా నేనున్న పెద్దవాకున్నావు. మా ఊపిరున్నంత వరకు నీకోసమే తల్లాడితే మా పాను. నువ్వు బాగా రంది పెట్టుకోకు బిడ్డ. ఏ అవసరమైనా మేము నీకు సాయం చేస్తాం బిడ్డ. దాంట్లో మాత్రం వెనుకాడ వస్తలకే. జాగ్రత్త మా బాంచన్. నేను ఫోన్ చేస్తా గానీ అమ్మ బ్యాగ్ తెపోయి తెత్త కానీ ఏమి ఇత్తలేడని ఏమన్నా అనుకున్నగల ఏమన్నా అడిగినా చెప్పు బిడ్డ, మాకు ఇస్తాం మేము. నేను ఫోన్ చేస్తా పాప అడిగేనాక. సరిగ్గా బ్యాగ్ తెప్పు, నేను పోతే దించేస్తా బిడ్డను. అట్లే పోతాం, మరి పాయింటేసుకుందిరా అక్క. అక్కడ ఉండాల పప్పు ఉన్నది, ఇంత పప్పు కట్టు 2 కిలోలంతా. ఆ పచ్చాడు కూడా పెట్టిందంత. పప్పులు ఇట్లా పెట్టినవా? పెట్టినాక పప్పు పచ్చడి పెట్టిన, ఇంత చింతపండు పెట్టిన. బస్ ఎక్కదా పెద్దమ్మ పోతున్నా, పెద్దమ్మ పోతున్నా, అక్క పోతున్నా. ఫోన్ చెయ్యప్పుడు బస్ ఎక్కించురా. ఏడ్చుడు కాదు, ఆయన కట్టం కాని కట్టం చేసుకోవాలి, బతికి చూపియాలి. గట్ల తెలివి సంపాదించుకోవాలి కానీ ఇట్లా ఏడవకు. ఆయన ఏమన్నా అంటే ఏమనకు, జరా మాటకు మాట సమాధానం చెప్పకు, ఓర్చుకో కొద్దిగా మంచిగా. తమ్ముడు జాగ్రత్త, చెప్పు వాడికి నేను పోతున్నాను. దేవుడు నా పిల్లల్ని అందరిని ఒక దిక్కు ఎప్పుడు కలుపుతాడు ఏం కాదు. ఏడవకి ఊకే ఏడ్చుకుంటుండొచ్చు. ఈ టైం బస్ ఉండాలి బిడ్డ, బస్ వస్తలేదు ఇంకా. అవునే, ఇప్పటికే మస్తు లేట్ అయింది, పొద్దు పోతాము. ఏమన్నా కొనియాలా బిడ్డ? అద్దు బాపు. సరే పైసలు దగ్గర ఉంచుకో, 5,000 రూపాయలు తెచ్చిన. ఉన్నాయే అద్దు. బాబా తీసుకో. అద్దే బాపు. తీసుకో బిడ్డ, మా బాంచను. ఏమైనా అవసరం అయితే తీసుకో, దేనికన్నా ఎక్కడికి వస్తాయి. దిగుడుతో ఆయనకు ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతాడు. నాకు ఇంటికి పోయినాక నాకు ఫోన్ చేస్తే నాకు నిమ్మలం ఉంటాయి బిడ్డ. ఇంటికి పోయినాక చేరుకున్నాక నిమ్మలం అయినాకనే ఫోన్ చేయి. జాగ్రత్త మా బాంచను. అన్నిటి చీటి మాటికి లొల్లి పోకు. బస్ అట్లా. ఎన్ని రోజులు పోతావా మౌనిక? అట్లయితే రైస్ పెట్టుకో మౌనిక. సరే.
ఏంది రంజిత్ అన్నం వండమని చెప్పినావు కూరగాయలు లేవు, ఆ సింక్ లో బోళ్ళన్నీ అట్లనే ఉన్నాయి, వాసన వస్తున్నాయి, ఆ బట్టలు అట్లనే వారేసినావు, ఇదే వాసన ఇట్లనే వండుకొని ఉండవా? ఆ చెత్త చూడు, కనీసం ఇల్లు ఉడుచుకోవడానికి కూడా నీకు చేత కాలేదా? ఏం చేయాలి? నా పని నాకే సరిపోతలే, పొద్దున్న ఆఫీస్ పోతాను, మళ్ళీ నడిచిన రాత్రి ఇంటికి వస్తాను, మరి ఏం చేయాలి? అట్లనే ఉన్నది ఇల్లు చూస్తే. మీ దోస్తులతో తాగుకుంటున్నట్టున్నావు. ఆ సీసాలన్నీ ఎక్కడే ఇంట్లో? మొన్న మా దూసాన్ని పడుతుందని చిన్న పార్టీ చేసుకున్నా, దీనికి ఇప్పుడు వర్రా నువ్వు చేసుకున్నప్పుడు మళ్ళీ బయట వారాయని తెలియదా? మళ్ళీ ఇంట్లో మొత్తం గలీజ్గా పెట్టినావు. ఉర్రగే నువ్వు ఇంకా 2 రోజులు ఉండకపోయినా మీ ఇంటికాడ ఏమన్నా అంటే చాలు నన్నాను. నేనేమన్నా మంచిగా ఉన్నాడా? జ్వరం వచ్చి చచ్చినా? సరే పోతే పోయినా దాన్ని కానీ ఈ ఇంట్లో వచ్చేటానికి మీరు ఆడికి ఎందుకు చెప్పినా? ఇప్పుడు మేము నడుకోండి పైసలు. మాట మీద మాట వచ్చి చెప్పినా, చెప్పుడు తప్పేది తప్పే. మరి నేను ఎవరన్నా చెప్పమన్నాడా? ఇప్పుడు ఏమేమి చెప్తే నిన్నేమన్నా అన్నారా? ఏమంటారు మొన్న మీ వాడు ఫోన్ చేసి అడక తిన్నట్టు ఇస్తాను మీ వాడు, నాకు తెలియదా? గా మాత్రం సోయలేదా? అగో నేను బిడ్డను కదా, నన్ను అనలేదా? మా బాబు నన్ను చూసుకోడా? ఏంది గాయంత మాత్రం ఇయ్యడా? ఇక నేను లేచిపోయినా పెళ్లి చేసుకున్న అన్న వరకే ఉంటాడా? మీ వాడు మాట్లాడినా అన్ని బాగా గుర్తున్నాయి నాకు, ఏం మాట్లాడిండు ఏం చేసిండు అనేది. ఇప్పుడు ఏమైంది అంతగానో? ఇవన్నీ మీ వాళ్ళకి అనవసరం మౌనిక. నాకు శాత అన్ని రోజులు నేను మంచిగా చూసుకుంటాను, నాకు శాత కాకుంటే అడకైనా పెడతా, మీ వాళ్ళు నేను వాళ్ళు కావద్దు. ఇప్పుడు నీకేం కావాలి? కూరగాయలు పోయి పట్టుకొస్తా, చిన్న చిన్న వాటికి నువ్వు వర్రకు, నన్ను సహకరించకు. అంటే చాలు, నోరెక్కువ, ఏం చేత కాదు గాని. బాపు వచ్చిండే ఇంటికి. ఏమనలే బాపు, లేడు, కూరగాయలు తేవడానికి. సరే బిడ్డ, ఏం కోపానికి పోకు నువ్వు కూడా, అయినా సర్దుకపో. సరే బాపు, పెట్టుకోకు బిడ్డ. నేనెందుకు లొల్లి పెట్టుకుంటానే. సరే సరే బిడ్డ, ఉంటాను. మీరైతే మంచిగా ఉండుర్రి. సరే ఉంటానా.